హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ప్రపంచం బావుండాలంటే ఏమీ చెయ్యక్కర్లేదు. ఇద్దరు మనుషులు పక్కపక్కన కూర్చొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుని మాట్లాడుకుంటుంటే చాలు. చాలామంది అనుకుంటారు ఏదో గొప్ప గొప్ప పనులు చేస్తేనే మనం బావుంటామని. కానీ ఏమీ చెయ్యక్కర్లే. ఇది చదువుతుంటేనే మీకు అర్థమై ఉంటుంది. ఇవి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలని. నిజమే కదా! జీవితం అంటే ఖరీదైన కార్లు, ఎత్తైన భవనాలు, లెక్కలేనంత డబ్బు, పిలిస్తే పలికే పనివాళ్ళు ఇంతే అనుకుంటారు చాలామంది. నిజానికి అలాంటి జీవితం కావాలని కళ్ళ కూడా కంటారు. కానీ జీవితం అంటే అంతేనా? చాలామంది ఇంతే జీవితం అని భ్రమపడుతూ ఉంటారు. కానీ నిజమైన జీవితం అంటే ఏంటో ఓసారి త్రివిక్రమ్ చెప్పారు. ఇది అందరికీ అర్థమయ్యేలా ఓ చిన్న కథలా చెప్పారు. ఒకాయన రోజు పొద్దునే లేచేవాడు. అమరావతి ఊరిలో బతికేవాడు ఆయన. నదికెళ్ళి స్నానం చేసేవాడు, వచ్చేవాడు. గుడికెళ్ళి శివుని మీద ఓ చెంబుడు నీళ్లు పోసేవాడు. ఇంటికొచ్చి వాళ్ళ ఆవిడికి ఏం కూర వండాలో చెప్పేవాడు. ఆవిడ వండితే తినేసి అరుగు మీద కూర్చొని సాయంత్రం పూట దారిలో వెళ్లే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పేవాడు. ఆ తర్వాత రాత్రికి మళ్ళీ వాళ్ళ ఆవిడికి ఏం వండాలో చెప్పేవాడు. అది తినేవాడు. అప్పుడప్పుడు పండగలొస్తే గుడికెళ్ళి అందరితో పాటు భజన చేసేవాడు. సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. ఇక ఓ 60-70 ఏళ్లకి చచ్చిపోయాడు. ఇంతే ఇంతే కదా, ఇంకేం లేదు. చివర్లో ఓ మాట రాస్తాడు. ఇలా బతకడం మాత్రం ఏ తప్పు చేయకుండా అంత తేలిక అని. అంత తేలిక అంటూ త్రివిక్రమ్ ఒక్కసారి చెప్పారు. నిజమే కదా! మామూలుగా బతికి చచ్చిపోయిన వాళ్ళే మహానుభావులు. త్రివిక్రమ్ చెప్పిన ఈ కథ అమరావతి కథలు అనే పుస్తకంలోనిది. శంకర మంచి సత్యం అనే రచయిత దీన్ని రాశారు. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి పుస్తకాన్ని కొంతమందే చదివి ఉంటారు. కానీ దీన్నే స్టేజ్ మీద చెప్పిన త్రివిక్రమ్ స్పీచ్ని ఇంకా చాలామంది విని ఉంటారు. కానీ ఇదే కథతో సినిమా తీస్తే, అవును, ఈ కథతో ఇటీవల ఓ సినిమా కూడా వచ్చింది. సత్యం సుందరం 96 అనే గొప్ప ప్రేమ కథ తీసిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గత ఏడాది సత్యం సుందరం అంటూ ఓ సినిమా తీశారు. అరవింద్ స్వామి, కార్తీ ఇందులో లీడ్ రోల్స్లో నటించారు. సూర్య జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా చూసి చాలామంది అసలు ఇందులో కథ ఎక్కడుందిరా అంటూ రివ్యూలు ఇచ్చారు. కొంతమంది ఏం లేకపోయినా బాగుందిగా అనుకుంటున్నారు. ఇంకొంతమంది మాత్రమే ఏం సినిమారా అనుకున్నారు. నిజానికి ఈ సినిమాలో కార్తీ పాత్రను సరిగ్గా గమనిస్తే త్రివిక్రమ్ చెప్పిన ఆ స్పీచ్లో వ్యక్తి కథలానే ఉంటుంది. అందుకో ఓ నెటిజన్ త్రివిక్రమ్ మాటలకి ఈ సినిమాలో సీన్లు జత చేసి ఓ వీడియోని ఎడిట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి భలే ఉంది కదా ఈ కథ అనుకుంటున్నారు నెటిజన్లు.